హలో స్టూడెంట్స్, ఈరోజు మనము 7th చాప్టర్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్ అనే చాప్టర్లోని ఫస్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. ఇందులో మీన్, మీడియన్, మోడ్ అనే వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఎక్సర్సైజ్లో 7.1 ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది సేల్స్ పర్ డే ఇన్ ఏ ఫేర్ ప్రైస్ షాప్ ఇన్ ఏ వీక్. ఇక్కడ 1 వీక్లో సేల్ చేసిన ప్రైజెస్ ఇచ్చారు. ఇక్కడ వీటికి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఇక్కడ మీన్కి సంబంధించిన ఫార్ములా తెలుసుకోవాలి. ఫస్ట్ ప్రాబ్లంలో మీన్కి సంబంధించిన ఫార్ములా మీన్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై సమ్ ఆఫ్ ఆల్ observations by number of observations. ఇక్కడ దీన్ని షార్ట్ ఫామ్లో ఎలా రాస్తామంటే సిగ్మా xi బై క్యాపిటల్ ఎన్గా తీసుకుంటాము. సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ క్యాపిటల్ ఎన్గా తీసుకుంటాము. ఇది సిగ్మా. ఇక్కడ మనకు మీన్ కనుక్కోమన్నాడు కాబట్టి సేల్స్ పర్ మీన్ ఆఫ్ ది సేల్స్ పర్ డే, డే వైజ్ ప్రైజెస్ ఇచ్చారు. డే వైజ్ ప్రైజెస్ చూద్దాం. ఫస్ట్ 10,000, నెక్స్ట్ వన్ 10,250 రూపీస్, నెక్స్ట్ 10,790 రూపీస్, నెక్స్ట్ 9,865 రూపీస్, నెక్స్ట్ 15,350 రూపీస్, లాస్ట్ వన్ 10,110 రూపీస్. మీన్ ఫార్ములా ఆల్రెడీ మనం రాసుకున్నాం కాబట్టి సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ అంటే 10,000 ప్లస్ 10,250 ప్లస్ 10,790 ప్లస్ 9,865 ప్లస్ 15,350 ప్లస్ 10,110 రూపీస్ బై హౌ మెనీ అబ్జర్వేషన్స్. ఇక్కడ కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 వీక్ అని ఇచ్చిండు కానీ 6 అబ్జర్వేషన్సే మనకు ఉన్నాయి. సో 6 ఇవన్నీ అడిషన్ చేస్తే 66,365 రూపీస్ వస్తుంది. ఇవన్నీ సమ్ చేస్తే, అడిషన్ చేస్తే 6. ఇక్కడ 6 టేబుల్తోని మనం క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయడం రాకపోతే డివిజన్ కూడా చేయొచ్చు. 66,365 6 టేబుల్తోని 6 1 జా 6 0 6 క్యారీ డౌన్ చేసుకుంటే 6 1 జా 6 0. నెక్స్ట్ 3ని క్యారీ డౌన్ చేసుకుంటే 3 6 టేబుల్లో రాదు కాబట్టి ఇంకో నెంబర్ని మనం క్యారీ డౌన్ చేసుకోవాల్సి వస్తే కోషియంట్లో 0 పెట్టాలి. నెక్స్ట్ 6 6 జా 36 0. నెక్స్ట్ 5 నెంబర్ని క్యారీ డౌన్ చేసుకుంటే 5 నెంబర్ ఇది కూడా 6 టేబుల్లో రాదు కాబట్టి కోషియంట్లో 0 తీసుకొని ఇక్కడ 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాము. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాము. నెక్స్ట్ 6 టేబుల్లో హౌ మెనీ టైమ్స్ 6 8 జా 48. నెక్స్ట్ 2 రిమైనింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఆల్రెడీ మనం డెసిమల్ యూజ్ చేసాం కాబట్టి జీరోస్ పెట్టుకోవచ్చు. 6 3 జా 18, మళ్ళీ 2 రిమైనింగ్. సో మన డెసిమల్ ఆఫ్టర్ 2 డిజిట్స్ కనుక్కుంటే సరిపోతుంది. ఆన్సర్ వచ్చేసి 11,060 రూపీస్ .83. అంటే దీని మీన్ వచ్చేసి యావరేజ్గా పర్ డే సేల్ చేసింది ఎంత అమౌంట్ అంటే 11,060 రూపీస్ నియర్లీ. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చేద్దాం. ఫైండ్ ద మీన్ ఆఫ్ ది డాటా 10.25, 9, 4.75, 8,
2.65, 12, 2.35. ఇంతకుముందు ప్రాబ్లం మాదిరిగానే, కాకపోతే ఇక్కడ డెసిమల్స్ ఇచ్చారు. డెసిమల్స్ని ఏ విధంగా మనం మీన్ ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. హియర్ సెకండ్ ప్రాబ్లం, మీన్ ఆఫ్ ది డాటా. ఫస్ట్ మనం డాటాను నోట్ చేసుకుందాం. 10.25, 9, 4.75, 8, 2.65, 12, 2.35. How many observations? 1, 2, 3, 4, 5, 6, 7 observations. So mean formula, sum of all observations by sum of all observations by number of observations. So 10.25 plus 9 plus 4.75 plus 8 plus 2.65 plus 12 plus 2.35 by 1, 2, 3, 4, 5, 6, 7 అబ్జర్వేషన్స్. వీటిని యాడ్ చేయడం అనేది ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. డెసిమల్ పాయింట్ ఎలా వేస్తామో చూద్దాం. 9 అనేది అందరూ 5 కింద వేస్తారు, అది పొరపాటు. 9 అనేది ఇక్కడ వన్స్ ప్లేస్లో వేయాలి. కావాలంటే ఇక్కడ ఏమీ లేకపోతే జీరోస్ పెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. 4.75. నెక్స్ట్ ఇక్కడ 8 అనేది కూడా వన్స్ ప్లేస్లోనే ఉంటుంది. నెక్స్ట్ 2.65. నెక్స్ట్ 12 వన్స్ ప్లేస్లో, నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో 1 ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ 2.35. ఇలా వేసి అడిషన్ చేయాలి. 5 + 5 10, 10 + 5 15 + 5 20, క్యారీ 2 5, 5 + 6 11, 11 + 7 18, 18 19 20. సో క్యారీ 2 వస్తుంది. 4 5 6 7 8, 8 8 8 + 8 16, 16 + 4 ఎంతమ్మా 20, 20 + 9 29, క్యారీ 2, 2 + 1 3 + 4 అంటే ఇక్కడ ఎంత వస్తుంది 49. డెసిమల్ ఆఫ్టర్ జీరోసే కాబట్టి need not to write. So 7 1s are 7 7s are. So answer will be 7. థర్డ్ ప్రాబ్లం చేద్దాం. మీన్ ఆఫ్ 8 అబ్జర్వేషన్ ఈజ్ 25. ఇఫ్ 1 అబ్జర్వేషన్ 11 ఈజ్ ఎక్స్క్లూడెడ్, ఫైండ్ ద మీన్ ఆఫ్ ద రిమైనింగ్. ఇక్కడ మనకు మీన్ ఆఫ్ 8 అబ్జర్వేషన్ యొక్క మీన్ ఇచ్చిండు. ఇందులో 1 అబ్జర్వేషన్ 11 అనేది ఎక్స్క్లూడెడ్ మీన్స్ ఇందులో నుంచి తొలగించడం, మినహాయించిన రిమైనింగ్ అబ్జర్వేషన్స్కి మనం మీన్ కనుక్కోవాలి. ఇక్కడ 8 అబ్జర్వేషన్స్ మీన్ ఆఫ్ 8 అబ్జర్వేషన్స్, మీన్ ఆఫ్ 8 అబ్జర్వేషన్ ఎంత 25. ఇక్కడ 11 అనేది ఎక్స్క్లూడెడ్, 11 ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఈ 8 అబ్జర్వేషన్స్ నుంచి తీసేయాలి. అబ్జర్వేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మీన్ ఫార్ములా రాసుకుందాం. మీన్ ఫార్ములా ఏంటి? షార్ట్కట్లో సిగ్మా XI బై N. ఇక్కడ మీన్ అనేది ఎంత 25. సిగ్మా XI అనేది తెలియదు, దాన్ని అదే విధంగా టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకు తెలియదు కాబట్టి, కాకపోతే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తెలుసు. దేర్ఫోర్ ఈ 8 డివిజన్లో ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది మల్టిప్లికేషన్లో వచ్చేస్తుంది. అది 25 × 8 సిగ్మా XI. సో సిగ్మా XIని సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ హౌ మచ్ 8 5s 40, క్యారీ 4, 8 2s 16, 16 + 4 ఎంతమ్మా 200. ఈ 200 ఏమో టోటల్ అబ్జర్వేషన్ వచ్చేసింది. మనకు 11 ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ 8 అబ్జర్వేషన్స్ కాబట్టి
రిమైనింగ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రిమైనింగ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత? 200లో నుంచి 11 మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 200లో నుంచి 11 సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 10లోకి వెళ్ళి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 10లోకి వెళ్ళి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 9 వస్తుంది. ఇక్కడ 9లోకి వెళ్ళి 1 అంటే 8, 1. ఇప్పుడు 189 అబ్జర్వేషన్స్ వచ్చింది. ఇక్కడ మీన్ కూడా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కూడా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్నైతే 8లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయాలి, 7 అబ్జర్వేషన్సే ఉంటుంది. అప్పుడు రిమైనింగ్ మీన్ వాట్ ఈస్ దట్? ఫైండ్ ద మీన్ ఆఫ్ రిమైనింగ్ అన్నాడు. రిమైనింగ్ మీన్ ఆఫ్ ది డాటా, మీన్ ఆఫ్ ది డాటా, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ అంటే ఎంత? 189/7 వస్తుంది. 7 మనకు టేబుల్తో క్యాన్సిల్ చేసిన నో ప్రాబ్లం, రాకపోతే 7 టేబుల్తో డివిజన్ చేసుకోవచ్చు. 7 2s 14. నెక్స్ట్ హౌ మచ్? 4 రిమైనింగ్, 9 7 7s 49. సో రిమైండర్ 0. ఆన్సర్ విల్ బి 27. రిమైనింగ్ అబ్జర్వేషన్ డాటా మీన్ ఎంత? 27. ఇప్పుడు మనం 4th ప్రాబ్లం చూద్దాం. అర్థమెటిక్ మీన్ ఆఫ్ 9 అబ్జర్వేషన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ 38. బట్ ఇన్ డూయింగ్ సో మిస్టేక్లీ ద అబ్జర్వేషన్ 27 ఈజ్ టేకెన్ ఇన్స్టెడ్ ఆఫ్ 72. ఫైండ్ ద యాక్చువల్ మీన్ ఆఫ్ ది డాటా. ఇక్కడ ఏమైందంటే 9 అబ్జర్వేషన్స్ డాటా 38, కానీ బై మిస్టేక్లో 72 బదులుగా 27 వేసి క్యాలిక్యులేట్ చేశారు. సో యాక్చువల్గా మనం 72 వేసి 27 సబ్ట్రాక్ట్ చేసి రిమైనింగ్ దానికి మనం మీన్ డాటా కనుక్కోవాలి. మీన్ 4th ప్రాబ్లం, మీన్ ఆఫ్ 9 అబ్జర్వేషన్స్. హౌ మచ్? 38. నెక్స్ట్ మిస్టేక్లీ ఏమైంది? 72 బదులుగా 27 వేసి క్యాల్కులేషన్ చేసి మీన్ ఫైండ్ అవుట్ చేసిరు. కాబట్టి ఫస్ట్ వాట్ ఈస్ ద ఫార్ములా? మీన్కి ఫార్ములా ఏంటిది? యాక్చువల్ డాటా కనుక్కుందాం. మీన్కి ఫార్ములా సిగ్మా xi/n. సిగ్మా xi మీన్స్ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్, n మీన్స్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీన్ ఎంత? 38 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ వి డోంట్ నో సిగ్మా xi బై హౌ మెనీ అబ్జర్వేషన్స్? 9 అబ్జర్వేషన్స్. ఇంతకుముందు మాదిరిగానే సిగ్మా xi 9 డివిజన్ ఫామ్లో ఉంది. సైడ్ చేంజ్ అవుతే మల్టిప్లికేషన్లోకి వెళ్ళిపోతుంది. అంటే 38 × 9. ఇక్కడ 9 8s 72, క్యారీ 7. నెక్స్ట్ 9 3s 27, 27 + 7 34, అంటే 342. ఇక్కడ ఏం జరిగిందంటే 11 ఇక్కడ when computing mean 27 was taken. ఇక్కడ 27 తీసుకున్నాము, టేకెన్ ఇన్స్టెడ్ ఆఫ్ 72. ఇన్స్టెడ్ ఆఫ్ 72 బదులుగా మనం 27 తీసుకున్నాము. యాక్చువల్ అంటే సిగ్మా xi, సిగ్మా ఎక్స్ యాక్చువల్లీ సిగ్మా xy ఎంత అవుతుంది? 342 మైనస్ 27 సబ్ట్రాక్ట్ చేయాలి, 72ను యాడ్ చేయాలి. నా అండర్స్టాండింగ్? 342 + 72 హౌ మచ్ అమ్మా? 2 + 2 4 వస్తుంది. 4 + 7 11, క్యారీ 1 అంటే 414 మైనస్ 27. 2 + 2 4, 7 + 4 14, క్యారీ 1. ఓకే, 414లో నుంచి 27 సబ్ట్రాక్ట్ చేయాలి.
బ్యారో తీసుకుంటే 14లోకి వెళ్ళి 7 కట్ అయితే 7 వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది 0. నెక్స్ట్ 10 తీసుకుంటే 8 వస్తుంది. నెక్స్ట్ రిమైనింగ్ అంటే రిమైనింగ్ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఎంత 387. ఈ 387కి మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్లో ఎలాంటి చేంజ్ ఉండదు, 9 అబ్జర్వేషన్సే ఉంటాయి కాబట్టి సో యాక్చువల్ మీన్ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ అంటే 387/9. ఇక్కడ 387ను 9 టేబుల్తోని డివిజన్ చేస్తే 9 4s 36. రిమైనింగ్ హౌ మచ్ అమ్మా 2 7 9 3s 27. సో యాక్చువల్ మీన్ ఎంత 43 ఆన్సర్. నౌ ఫిఫ్త్ ప్రాబ్లం. 5 years ago, mean age of a family was 25 years. What is the present mean of the family? ఇది ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇవ్వలేరు కాబట్టి ఎంతమంది ఉన్నారో తెలియదు. సో ఇటువంటి డాటాను మనకు ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు. మనకు ఆల్రెడీ హింట్ ఇచ్చారు, ఆ హింట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 153 పేజీలో when all the observation of the data are increased or decreased by a certain number, the mean also increase or decrease by the same number. ఇక్కడ ఏమంటే మీన్ ఎంత ఉందో దాన్ని ఇంక్రీజ్ చేసిన డిక్రీజ్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రీజ్ చేసారు, అందరి ఏజ్లు కూడా ఇంక్రీజ్ చేసారు కాబట్టి వచ్చిన మీన్కు ఎంత ఏజ్ ఇంక్రీజ్ చేసిరో దాన్ని అడిషన్ చేస్తే సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ డిక్రీజ్ చేసారు అనుకోండి, అంటే సబ్ట్రాక్ట్ చేసిన అనుకోండి, రిమైనింగ్ మీన్కి కూడా ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన మీన్కి కూడా అంతే నెంబర్తో సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ సేమ్ అంతే వస్తుంది. సేమ్ అదేవిధంగా వెన్ ఆల్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ది డాటా ఆర్ మల్టిప్లైడ్ ఆర్ డివైడెడ్ ఏ సర్టెన్ నెంబర్, ఇక్కడ మల్టిప్లికేషన్ చేసిన డివైడ్ చేసిన సర్టెన్ నెంబర్కి ద రిమైనింగ్ మీన్ ఆల్సో మల్టిప్లైడ్ ఆర్ డివైడెడ్ బై ద సేమ్ నెంబర్ వస్తుంది. ఇక్కడ ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేసినామో ఇక్కడ మీన్ కూడా అదే నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే అక్కడ సేమ్ నెంబర్ అయిపోతుంది మీన్ కూడా. సో మనకి ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఇది యూజ్ అవుతుంది. వెన్ ద ఆల్ అబ్జర్వేషన్ ఆఫ్ ద డాటా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయినప్పుడు కూడా సర్టెన్ నెంబర్తోని యాడ్ చేస్తున్నాం కాబట్టి సో సర్టెన్ నెంబర్ని మనం మీన్కి యాడ్ చేస్తే యాక్చువల్ మీన్ వచ్చేస్తుంది అన్నట్టు. ఇక్కడ 5 years ago mean age of a family 25. Family was 25. So now 5 years after ఇక్కడ సర్టైన్ అందరి ఫ్యామిలీలో కూడా 5 years యాడ్ అవుతూ ఉంటాయి. సో 5 yearsని ఇక్కడ మనం యాడ్ చేస్తే సరిపోతుంది. ప్రెజెంట్ మీన్ ఆఫ్ ఫ్యామిలీ, ఇక్కడ 5 years ఎగో క్రితం ఇచ్చిండి, ఇక్కడ క్రితం ఆఫ్టర్ ఏమవుతుంది యాడ్ చేయాలి, అంటే 25కి 5 యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, అంటే 30 అన్నట్టు. ప్రెజెంట్ మీన్ అనేది 30 అవుతుంది. ఇది దేని ప్రకారం? వెన్ ఆల్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ది డాటా increased or decreased, whatever it, by a certain number, then mean also
increased or decreased by the same number? This is the answer.